పూరా లోకల్. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మహాకుంభమేళాను ప్రపంచమంతా చాలా గొప్పగా చూస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక సంగమం ఇది. ఇప్పటిదాకా 47 కోట్ల మంది ఈ కుంభమేళాకు వచ్చి పవిత్ర స్నానం చేశారు. ఈ నెల 26 వరకు జరిగే ఈ కార్యక్రమంలో మరో 7-8 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. విదేశాల నుంచి కూడా ఎంతో మంది ఇక్కడికి వచ్చారు. చివరకు దాయాది పాకిస్తాన్ నుంచి కూడా పలువురు వచ్చి పవిత్ర స్నానాలు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తదితర ప్రముఖులెందరూ ప్రయాగ్రాజ్ వచ్చారు. ఇంతటి మహోన్నత వేడుకను దేశంలో ఒక పార్టీ మాత్రం అది తమది కాదన్నట్టుగా వ్యవహరిస్తోంది. అదే కాంగ్రెస్ పార్టీ. ఈ కుంభమేళా దేశంలో మెజారిటీ ప్రజలైన హిందువులు పవిత్రంగా జరుపుకునే కార్యక్రమంగా కాంగ్రెస్ భావించడం లేదు. ఇది బీజేపీకి సంబంధించిన కార్యక్రమం అన్నట్టుగా వ్యవహరిస్తోంది. అంతేకాదు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దీనిపై సెటైర్లు వేసే స్థాయికి వెళ్లారు. గంగలో మునిగితే పేదరికం పోతుందా అని అనడం ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించారు. అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి పార్టీ పెద్దలంతా అక్కడికి వెళ్తే ఏదో నేరం అన్నట్టుగా ప్రవర్తించారు. హిందువులంటే చిన్నచూపుతో ఉన్నట్టు కనిపిస్తోంది. అసలు ఆయన ఈ దేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వాన్ని కూడా గుర్తించడానికి ఇష్టపడటం లేనట్టుగా కనిపిస్తోంది. అప్పుడు అయోధ్యలో రామ మందిరం విషయంలోనైనా, ఇప్పుడు కుంభమేళా విషయంలోనైనా రాహుల్ ధోరణి అలాగే ఉంటుంది. మెజారిటీ హిందువుల మనోభావాలను గౌరవించాలని ఆయన అనుకోవడం లేదు. దేశంలో ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితి అధ్వాన్నంగా మారడానికి ఇలాంటి ధోరణే కారణం అనడంలో సందేహం లేదు. కోట్లాది మంది ప్రజలకు కనెక్ట్ కావడానికి వచ్చిన ఇలాంటి అవకాశాన్ని కాంగ్రెస్ దూరం చేసుకుంటోంది. అయితే దీనివల్ల తమకు జరిగే నష్టాన్ని కొందరు కాంగ్రెస్ నేతలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. అందుకే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ అధిష్టానం ధోరణికి భిన్నంగా కుంభమేళాకు హాజరయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి పవిత్ర స్నానం ఆచరించారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. కర్ణాటకలో హిందుత్వ ఎంత బలంగా ఉందో తెలియంది కాదు. బీజేపీ అందుకే అక్కడ పటిష్టంగా ఉంది. హిందువుల ఓట్ల అవసరాన్ని కాంగ్రెస్ గుర్తించకున్నా డీకే మాత్రం బాగా గుర్తించారు. అందుకే కుంభమేళాకు హాజరయ్యారని భావిస్తున్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ నష్టపోయినా తాను నష్టపోకూడదన్న వ్యూహంతో డీకే ఉన్నట్టున్నారు. కనీసం డీకే లాంటి నేతలను చూసైనా కాంగ్రెస్ హైకమాండ్ తన ధోరణి మార్చుకుంటుందని హిందూ సంస్థలు భావిస్తున్నాయి.